అలిగేషన్స్, సోషల్ మీడియా డిబేట్స్, యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ సర్క్యులేట్ అవుతున్నా కూడా వాళ్ళు ఒక్కసారి కూడా బయటకొచ్చి వాళ్ళ సైడ్ నుంచి ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. బట్ ఆఫ్టర్ 6 లాంగ్ వీక్స్ ఇప్పుడు బయటకొచ్చి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. కానీ గత 6 వారాలుగా మా జీవితంలో అత్యంత కఠినమైన రోజులుగా నిలిచిపోయాయి. నాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సింపతి చూపించకుండా సాడిజం చూపిస్తే రిజల్ట్ ఎలాగా ఉంటుంది మరి? చచ్చిన పావుని ఇంకా చంపకు. అందరూ పెట్టిన వీడియో చూస్తే నాకు ఏడుపు వచ్చింది. ఆ మ్యూజిక్ ఏంటి, ఆ వర్డింగ్స్ ఏంటి, శ్రీకృష్ణుడు ఇవన్నీ. 70 ఏళ్ల వయసులో ఉన్న మా తల్లిదండ్రులు కూడా ఈ బాధని భరించాల్సి వచ్చింది. 70 ఏళ్ల వయసున్న మా పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ ఇబ్బందికి కారణం విక్టిమ్స్ కాదండి, ఆ ఇబ్బందికి కారణం మీరే. నేనేనా? మీ ద్వారా మేము మోసపోయామని, జాబ్స్ కోల్పోయామని ఎంతోమంది బాధపడ్డారే. వాళ్ళకి పేరెంట్స్ లేరా? వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళకి కుటుంబాలు కాదా? శ్రీకృష్ణుడి వంటి భగవంతుడికి నిందలు తప్పలేదు. ఇక మేము సాధారణ మనుషులం. దెంగుతాను దేవుడి పేరు నీకు హక్కే లేదు. శ్రీకృష్ణుడి వంటి భగవంతుడికి నిందలు తప్పలేదు. ఇక మేము సాధారణ మనుషులం. మా మీద పడిన నిందని క్లియర్ చేసుకోవడానికి మాకు కొంత సమయం పడుతుంది. అమ్మో రామచంద్ర ప్రభో, శ్రీకృష్ణ పరమాత్ముడితో పోల్చుకునే అవసరం లేదండి. నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. తినడానికి ఫుడ్ ఉండేది కాదు. ఒకళ్ళు పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. అందుకని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. సో అట్లా పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరు ఎర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. సోషల్ మీడియాలో మ్యానిపులేషన్తో అబద్ధాన్ని క్షణాల్లో నిజంగా వైరల్ చేయొచ్చు, కానీ నిజాన్ని ఆధారాలతో నిరూపించడానికి సమయం పడుతుంది. ఇది నాకు అర్థం కాలేదు. ఆధారాలు ఉంటే అది నిజమైపోద్ది, చూపించేస్తే అయిపోద్ది కదా. దానికి బ్రేక్ తీసుకోవడం ఎందుకు? అంటే ఏమైనా సృష్టించడానికి టైం పడుతుందా? నాకు అర్థం కాలే. సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు అందుకే నోరు స్లిప్ అయింది. ఏదైనా సృష్టించడానికి టైం పడుతుంది. నిజంగా జరిగింది అనుకోండి, ఎవిడెన్స్ ఉంటుంది. ఎవిడెన్స్ వెంటనే చూపించవచ్చు. నందన గారి మీద, మధుకర్ గారి మీద మరొక కేసు ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎక్కడరా అంటే ప్రకాశం జిల్లా అద్దంకి పిఎస్లో. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు? ఈసారి ట్విస్ట్ ఏంటంటే కేవలం వీళ్ళిద్దరి మీద కాదు, వాళ్ళ పేరెంట్స్ మీద కూడా కేసు ఫైల్ అయింది. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఇంకొక ట్విస్ట్ ఏంట్రా అంటే ఈ కన్సల్టెన్సీ ఏదైతే విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లో రన్ అయిందో డెస్టినీ కన్సల్టెన్సీ, దాంట్లో వర్క్ చేసిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ విషయం మీద కన్ఫెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో వర్క్ చేసిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ విషయం మీద కన్ఫెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గురు, ఒకడు నిన్ను మోసం చేశాడో నన్ను శత్రువుగా చూడకు. ఒక రకంగా వాడు నీ గురువే. ఎందుకంటే బతకడానికి ఆడు నీకు ఒక తంత్రం నేర్పుంటాడని నువ్వే అంటుంటావు కదా. రెండోది, గుండెల మీద చేసుకొని చెప్పండి, వాళ్ళ పేరెంట్స్కి తెలియదా ఇది ఫ్రాడ్ జరుగుతుంది అంటే? అది రామ్, వాళ్ళకి తెలియకుండా జరుగుతుందండి. వాళ్ళు తెలియకుండానే వాళ్ళు మెంబర్స్ అయిపోతారా ఆ డెస్టినీ కన్సల్టెన్సీకి? ఈ చేసిన తప్పులు వాళ్ళు కూడా షేర్ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. 70 సంవత్సరాల పేరెంట్స్ని ఇలా తిరుగుతున్నారు పాపం. పాపమే. అటు సైడ్ ఆలోచించండి. 50 లక్షలు, 40 లక్షలు, 20 లక్షలు కట్టిన వాళ్ళకి కూడా పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు పేరెంట్స్ ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? అయ్యో అయ్యో. కొంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని ఆడియోస్ పెట్టారు, వినిపిస్తానండి. నేను అండ్ నా పిల్లలు ఈ రోజు ఇండియాకి అర్ధాంతరంగా వచ్చేయాల్సి వచ్చింది. అది మీ హస్బెండ్ చేసిన అన్యాయం వల్ల కాదా? నాకేం సంబంధం? మీనింగ్ మాట్లాడగా ఏంటి మాట్లాడేది? రామకృష్ణ గారి కోపం ఎక్కువే. నా కోపం నా సంబంధం ఏంటి? భగవాన్ రచ్చగరతో సాధు పిచ్చగరగా పిచ్చ. నా పిల్లల భవిష్యత్తు నాశనం చేసింది మీ హస్బెండ్ కాదా? ఎన్నోసార్లు మీ రెస్టారెంట్ కు వచ్చి నేను, మా హస్బెండ్
ఏడ్చిన రోజులు చాలానే ఉన్నాయి. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ చేసి 2 months వర్క్ చేస్తే 2 months శాలరీ కూడా ఇవ్వలేదు. కిచెన్ లో వర్క్ చేస్తున్న ఉన్నారు వాళ్ళ కిచెన్ లోనే, కనీసం ఆ 2 months చేస్తే ఆ 2 months కి పే కూడా చేయలేదంట. నువ్వు అన్నది నిజమే. ఈ ఢిల్లీ సూరికి సిల్లీ సెంటిమెంట్స్ ఉండవు. నాకు ఎమోషన్ కన్నా కమిషన్, పర్సన్ కన్నా పర్సెంటేజ్ ముఖ్యం. ఒక ఆడపిల్ల కష్టం తీసుకొని మీరు ఏం బాగుపడాలని మీరు మనీ కూడా ఇవ్వలేదండి. మీరు ఎంత ఘోరంగా చేశారో మా పట్ల. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఇప్పుడు ఇంకోటి కూడా వినండి. మోసపోయిన బాధితుల్లో నేను ఒక బాధితురాలని. ఇవన్నీ మీకు కనిపించవా? అంటే మీ దగ్గర వరకు వచ్చేటప్పటికే మీకు బాధ, న్యాయం, అధర్మం, అన్యాయం మీటింగ్ అంటే మా ఫ్యామిలీలో కూడా 70 సంవత్సరాలు పెద్దవాళ్ళు ఉన్నారు. మా పిల్లలు కూడా మీ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు మీకు మీ హస్బెండ్ కి జాలి అనిపించలేదు కదా? మనిషివా పశువా నువ్వు? మాట్లాడుతున్నాను కదా, పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను కదా. సోషల్ మీడియా అనేది ఎవరు తప్పో ఒప్పో తేల్చే వేదిక కాదు. ఆ బాధ్యత చట్టానిది, న్యాయస్థానాలది. ఎన్నో బెదిరింపులు, డబ్బు కోసం జరిగిన బ్లాక్మెయిల్స్ వల్ల మేము, మా తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురయ్యాం. నేను నమ్మదురా, అడుగు తిరు. బెదిరింపులు అటుపక్క వాళ్ళకి జరిగాయి, బ్లాక్మెయిల్స్ అటుపక్క వాళ్ళకి జరిగాయి. మీకు బ్లాక్మెయిల్ ఎవరు చేశారు? యాజ్ పర్ ద రికార్డ్స్ ఎఫ్ఐఆర్ కాపీ ప్రకారం ఇక్కడ బ్లాక్మెయిల్ కానీ బెదిరింపు చర్యలు కానీ అయితే అటువైపు జరిగాయి, కానీ మీకు ఎక్కడ జరిగాయి నాకు అర్థం కాలేదు. వివరణ ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అండ్ మానసిక ఒత్తిడికి గురయ్యారు అంటే ఆఫ్ కోర్స్ అవుతారు. బట్ ఇటు సైడ్ విక్టిమ్స్ వాళ్ళ పేరెంట్స్ ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? మరి ఇంత దాకా ఎందుకు తెచ్చుకున్నారు? ముందే బయటకు వచ్చి ఇది జరిగిందని చెప్తే జనాలకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది కదా. ఎవరో లాయర్ని బయటకు తీసుకొచ్చి మాట్లాడించి అది కూడా ఒక పేపర్లో చదివించి ఇవన్నీ ఎందుకండి? మీరు అంతకుముందు ఒక వీడియో చేశారే, పుచ్చిపోయిన యాపిల్స్ స్కామ్ అది ఇదని. ఏదో తప్పైపోయింది అంతే. మేము కొంతకాలం పాటు యూట్యూబ్కు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.